హలో హాయ్ గైస్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర వచ్చేసి అనమాట. ఈరోజు అన్బాక్సింగ్ చేపెట్టాను మనం బెస్ట్ 5 షర్ట్స్ అనమాట. ఫార్మల్ షర్ట్ ఇది కూడా. ఇది కూడా మింత్రా నుంచి ఆర్డర్ చేశాను యాక్చువల్లీ. అయితే ఎలా ఉండబోతున్నాయి మనం ఆల్రెడీ నేను మింత్రా హాల్ పెట్టాను, దాంట్లో మీరు చూడొచ్చు. అన్బాక్సింగ్ చేశాను అంతే, ఫుల్ ఇన్డెప్త్ రివ్యూ అయితే మనం ఈ వీడియోలోనే చేయబోతున్నాను అనమాట. మీరు అన్బాక్సింగ్ చూడాలంటే ఆ వీడియోలో వెళ్ళొచ్చు. అయితే ఇదే మా 3 షర్ట్స్ అనమాట. నేను మింత్రా నుంచి ఆర్డర్ పెట్టాను. ఇంకా 2 షర్ట్స్ ఎక్కడ ఉంది అని అనుకోవచ్చు మీరు. ఆ 2 షర్ట్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇది డార్క్ బ్లూ ఇంకా లైట్ బ్లూ షర్ట్స్. నేను మింత్రా హాల్ చేశాను కదా, దాంట్లో ఇది రిసీవ్ కాలేదు ఆ రోజు. అయితే ఈరోజు రిసీవ్ అయింది. దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసేద్దాము. ఇది ఒక ఆరెంజ్ కలర్ అనమాట. ఇది స్నిచ్ బ్రాండ్ నుంచి. ప్యాకింగ్ అయితే సూపర్గా వచ్చింది, చూడొచ్చు కలర్ కానీ మీరంతా. క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. స్నిచ్ బ్రాండ్ నుంచి స్మాల్ సైజ్ ఆర్డర్ చేశాను. దీని రేట్ నేను ఒకసారి వేసేస్తాను. మింత్రాలో సేల్ నడుస్తుంది కాబట్టి ఇది నాకు కొంచెం తక్కువనే పడింది. చూడొచ్చు దీని క్వాలిటీ ఎలా ఉందో. చాలా క్లాత్ అయితే మాకు బాగా నచ్చింది నాకు. చూడండి క్వాలిటీ పరంగా ఇది కూడా ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూపిస్తాను మీకు. అయితే ఇదే ఫ్రెండ్స్ మనది ఫస్ట్ షర్ట్ అనమాట. ఇది నేను స్నిచ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది అనమాట ఫస్ట్ టైం చూడంగానే. ఫార్మల్ గా యాజ్ వెల్ యాజ్ క్యాజువల్ గా కూడా సూపర్ గా ఉంటుందని నేను ఆర్డర్ చేశాను. నేను చూడొచ్చు మీరు ఎలా కనిపిస్తుంది. ఫార్మల్ గా మీరు వేసుకున్నా కానీ చాలా క్లాసీగా డిఫరెంట్ గా ఉంది అనమాట. కొంచెం ఆ హ్యాండ్స్ దగ్గర ఉన్నది కదా, కొంచెం ఆ టచ్ ఆడడం కావడం వల్ల ఇంకా కొంచెం క్లాసీనెస్ వస్తుంది అనమాట. జనరల్ గా మనకు డిఫరెంట్ క్లాత్ అనమాట. అది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది ఫార్మల్ లో కూడా యాజ్ వెల్ యాజ్ సూట్ అవుతుంది. సెమీ ఫార్మల్ గా కూడా యూజ్ చేయొచ్చు. మీరు జీన్స్ ప్యాంట్ కూడా ఎలా కనిపిస్తుంది చూడొచ్చు మీరు. ఫార్మల్ అట్లా టక్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. యాజ్ వెల్ as సెమీ ఫార్మల్ గా మీరు అట్లా వితౌట్ టక్ ఇన్ కూడా సూపర్ గా ఉంటుంది అనమాట. ఇంకా క్లాత్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఇంకా ఈవెన్ కాలర్స్ లో బటన్స్ ఇచ్చారు చూడండి, అవి మనకు కొంచెం స్టిఫ్ గా ఉంటాయి అనమాట కాలర్స్. దానివల్ల స్నిచ్ బ్రాంచ్ మీకు తెలిసిందే, సూపర్ గా ఉంటాయి అనమాట వీళ్ళ బట్టలు. కానీ కొంచెం కాస్ట్లీ సైడ్ ఉంటుంది. కానీ నాకు బడ్జెట్లోనే దొరికింది, ఆఫర్ ఉండే కాబట్టి మింత్రాది. నేను మింత్రా హాల్ చేసినప్పుడు ఇది బై చేశాను కాబట్టి నేను ఒక్కసారి కొనడం వల్ల కొంచెం నాకు బడ్జెట్లో వచ్చింది. అయితే మనకు స్నిచ్ బ్రాండ్ నుంచి ఈ షర్ట్ అయితే నాకు పర్సనల్గా నచ్చింది. కొంచెం ఆరెంజ్, కొంచెం లైట్ పింక్ కానీ అట్లా ఉంటుంది అనమాట. దీని షేడ్ ఎగ్జాక్ట్ డార్క్ కలర్ కాదు, ఇది లైట్ పింక్ అనమాట. చూడొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంది. ఒకసారి మీకు కూడా ఆ కలర్ కానీ ఆ ఫిట్టింగ్ కానీ నచ్చితే ఒకసారి చెక్అవుట్ చేయండి, మింత్రాలో ఉంటుంది అనమాట. ఇది మన 4th షర్ట్ అనమాట. ఇది మింత్రా నుంచి ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ నేను అనుకున్నాను ఇది బ్లాక్ ఉంటుందని. ఇది కూడా స్నిచ్ బ్రాండ్ నుంచి అనమాట. స్మాల్ సైజ్ ఆర్డర్ చేశాను కానీ ఇది బ్లాక్ ఉంటుందేమో అని ఆర్డర్ చేశాను. చాలా డార్క్ బ్లూ అనమాట. మీకు కెమెరాలో అర్థం కాకపోవచ్చు కానీ నాకు కళ్ళతో చూస్తే కనిపిస్తుంది. కొంచెం దీని మీద టెక్స్చర్ కూడా ఉంది, చూడొచ్చు మీరు. ఇంకా ఇది అనమాట మనకు బ్లాక్ షర్ట్ అని ఆర్డర్ చేశాను కానీ డార్క్ బ్లూ. ఇది ఒకసారి ఎలా ఉంటుందో వేసుకొని ఇది కూడా చూపిస్తాను మీకు. అయితే ఇదే మన సెకండ్ షర్ట్ అనమాట. నేను ఇది కెచ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. మనకు మింత్రాలో కానీ చాలా ఫ్లిప్కార్ట్లో కానీ చాలా అఫోర్డబుల్ బ్రాండ్ అనమాట. ఇది నేను బ్లాక్ అనుకుని ఆర్డర్ చేశాను. ఇది డార్క్ నేవీ బ్లూ షర్ట్ అనమాట. నేను ఒకసారి ఇక్కడ ఫోటో ఇస్తాను మీకు. యాక్చువల్లీ ఫోటోలో ఎలా కనిపిస్తుంది చూడండి. నేను అంతగా డిస్క్రిప్షన్ చదవలేదనమాట, డైరెక్ట్ ఆర్డర్ చేశాను. ఒక బ్లాక్ షర్ట్ కూడా యాడ్ చేద్దాం ఈ హాల్లో, ఎందుకంటే ఫార్మల్లో మనకు మెయిన్ కలర్స్ ఉంటాయి కదా. అయితే నేను బ్లాక్ అనుకుని ఆర్డర్ చేశాను. ఇది డార్క్ నేవీ బ్లూ వచ్చింది అనమాట. కానీ నాకు పర్సనల్గా నచ్చింది, ఎందుకంటే కొంచెం చూడొచ్చు క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది అనమాట. నార్మల్ ప్లెయిన్ కాకుండా కొంచెం లెనన్ ఫీలింగ్ ఉంది, చూడొచ్చు మీరు దగ్గర నుంచి. ఈవెన్ కఫ్ బటన్స్ కానివ్వండి, ఆ ఫిట్టింగ్ కానీ సూపర్గా ఉంది. నాకు పర్సనల్గా నచ్చింది. ఫార్మల్గా అయితే సూపర్గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇది సెమీ ఫార్మల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి జీన్స్ ప్యాంట్ మీద కూడా వేసుకొని చూపిస్తున్నాను కదా. బ్లాక్ అనుకుని ఆర్డర్ చేశాను కానీ డార్క్ నేవీ బ్లూ కూడా మనకు ఫార్మల్లో అయితే సూపర్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను కెచ్ బ్రాండ్లో అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, క్వాలిటీ ఎలా వస్తుంది అనుకుని ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఇది చాలా తక్కువ కాస్ట్లోనే పడింది నాకు. కానీ క్వాలిటీ పరంగా బాగానే ఉంది. యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఒకసారి మీరు ఏమైనా డిఫరెంట్ కలర్ ట్రై చేయాలి, కొంచెం డార్కర్ కలర్ సైడ్ వెళ్ళాలంటే చూడొచ్చు ఒకసారి. దీన్ని కూడా కొంచెం ప్రీమియం కూడా కనిపిస్తే యాజ్ వెల్ యాజ్ ఫార్మల్గా సూపర్గా ఉంటుంది. ఇది కూడా నా ఫేవరెట్ షర్ట్ అనమాట. మీరు చూడొచ్చు ఈ కలర్ కానీ చాలా లైట్ బ్లూ అనమాట. మనకు అన్ని ఇంటర్వ్యూస్ మీద గ్రే ప్యాంట్ మీద చాలా సూపర్గా ఉంటుంది. ఈవెన్ మనకు ఆలివ్ గ్రీన్ ప్యాంట్ మీద కూడా చాలా వర్సటైల్ కలర్ అనమాట. చూడొచ్చు మీరు. ఆ బ్లూ కలర్ కానివ్వండి, లైట్ బ్లూ ఉంది కాబట్టి కొంచెం షైన్ కూడా యాడ్ అయింది దీంట్లో. బట్ట క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి మీకు పేరప్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది. అయితే ఇదే నెక్స్ట్ షర్ట్ అనమాట మనది. ఇది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ ఇది నా దగ్గర ముందు నుంచి ఉంది. యాక్చువల్లీ నేను ఇది బై చేయలేదు, అంటే నేను ఇంతకు ముందే బై చేశాను అనమాట. అయితే నా పర్సనల్ ఫేవరెట్ కలర్ అనమాట లైట్ బ్లూ. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో కానీ దేంట్లో అయినా నేను ఇదే వేసుకున్నాను మేజర్లీ. ఎందుకంటే ఆ డార్క్ గ్రే కలర్ ఇంకా లైట్ బ్లూ కలర్ చాలా నాకు పర్సనల్గా నచ్చుతుంది. అందుకోసం నా ఫేవరెట్ కలర్ అనమాట. ఎందుకంటే నా మీద బాగా సూట్ అవుతుందని నేను తీసుకొని పెట్టుకున్నాను ఈ కలర్. అయితే ఒకసారి మీకు కూడా చూపిద్దాము, కొంచెం ఫార్మల్కి బాగుంటుందని. ఇదైతే నేను ఇప్పుడు కొనలేదు ఆఫర్లు, కానీ దీని ఇలాంటి సిమిలర్ షర్ట్స్ ఏమైనా ఉంటే మీకు ఒకసారి ఇక్కడ స్క్రీన్ షాట్ కానీ ఏమైనా లేకపోతే లింక్ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. పర్సనల్గా నేను వాడుతున్నాను కాబట్టి చాలా రోజుల నుంచి. మనకు ఆ క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉంది.
ఇంకా నాకు ఫేవరెట్ చెప్పాను కదా షర్ట్ ఎలాగో క్వాలిటీ సూపర్ ఉంది. యాజ్ వెల్ యాజ్ నేను ఫార్మల్గా చాలాసార్లు వాడుతుంటాను. ఈవెన్ మనకు నార్మల్గా క్యాజువల్గా కూడా మనం వేసుకుంటే చూడొచ్చు మీరు ఎలా కనిపిస్తుంది జీన్స్ ప్యాంట్ మీద కూడా. ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది, సింపుల్గా క్యాజువల్గా బాగుంటుంది అనమాట షర్ట్. సూపర్గా ఉంటుంది మనకు స్కిన్ మీద, మనకు స్కిన్ టోన్ మీద చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి కలర్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సింది. మీరు ఏమైనా ఫార్మల్ అంటే ఖచ్చితంగా, ఇంకా మీరు ఆఫీస్లో వర్క్ చేస్తుంటే ఇలాంటి కలర్ ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే మీ వార్డ్రోబ్లో ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇదే మన షర్ట్ అనమాట. ఇది వైట్ కలర్లో నేను తీసుకున్నాను అనమాట. వైట్ షర్ట్ అనమాట. దీంట్లో మనకు కొంచెం బ్లూ టచ్ యాడ్ అయి ఉంటే మనకు ఫార్మల్కి చాలా బాగుంటుందని నేను తీసుకున్నాను. చూడొచ్చు, దీనికి మనకు ఇట్లా షోల్డర్స్ దగ్గర ఇట్లా బ్లూ టచ్ యాడ్ చేశారు కాబట్టి కొంచెం క్లాసీ, కొంచెం రిచ్ వైబ్ వస్తుంది. చూడొచ్చు, నేను ఒకసారి ఇవన్నీ ట్రై చేసి చూపిస్తాను. అయితే మన నెక్స్ట్ షర్ట్ వైట్ కలర్ లో ఇన్విక్టస్ బ్రాండ్ నుంచి తీసుకున్నా. వైట్ షర్ట్ అనేది చాలా క్లాసీ షర్ట్ అనమాట, అందరి దగ్గర ఖచ్చితంగా ఒకటి ఉండాల్సిందే. సో నేనేంటంటే మొత్తం వైట్ కలర్ తీసుకుంటే చాలా రెగ్యులర్గా అయిపోతుందని కొంచెం డిఫరెంట్గా ఉన్న షర్ట్ తీసుకున్నా. ఈ షర్ట్లో అయితే ఇక్కడ కొంచెం బ్లూ టచ్ అనేది యాడ్ అవుతుంది, ఇక్కడ కాలర్ దగ్గర కానివ్వండి లేకుంటే హ్యాండ్స్ దగ్గర. దానివల్ల ఈ షర్ట్ అనేది కొంచెం హైలైట్ అయితే అవుతుంది నార్మల్ వైట్ షర్ట్తో కంపేర్ చేస్తే. ఈ వీడియో కోసం మొత్తం ఒక వైట్ కలర్ షర్ట్ అయితే తీసుకుందాం అనుకున్నా, కానీ మింత్రాలు నాకు ఇది పర్సనల్గా చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ బ్లూ టచ్ యాడ్ అయింది కదా దానివల్ల. ఎందుకంటే ఇక్కడ మొత్తం వైట్ ఉంటే మనం ఫార్మల్గానే వేసుకోవచ్చు, కానీ ఇలా డిఫరెంట్ కలర్ యాడ్ అవ్వడం వల్ల మనం సెమీ ఫార్మల్గా కూడా యూస్ చేయొచ్చు షర్ట్ని. లైక్ జీన్స్ ప్యాంట్ మీద కూడా మనం వేసుకోవచ్చు. మొత్తం వైట్ కలర్లో ఉంటే ఏంటంటే మనం ఆఫీస్ పర్పస్ కోసం అయితే యూజ్ చేయొచ్చు, కానీ బయటకు వెళ్ళినప్పుడు అంత బాగుంటుంది. కానీ ఇలాంటి షర్ట్ ఏంటంటే మనం ఆఫీస్లో కూడా వేసుకోవచ్చు, ఇంకా ఫ్రెండ్తో బయటకు వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు, క్యాజువల్గా ఏ ప్యాంట్ మీద కూడా అయినా. అంతేకాదు షర్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీకు కూడా రెగ్యులర్ వైట్ షర్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్న వైట్ షర్ట్ కావాలంటే ఈ షర్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఇది మన థర్డ్ షర్ట్. ఇది నా దగ్గర ముందు నుంచి ఉందన్నమాట. ఇది నేను కూడా ఫార్మల్గా వేసుకోవడానికి తీసుకున్నాను. ఇది మనకు బ్లాక్ బెర్రీ బ్రాండ్ నుంచి వస్తుంది. ఇది అనమాట. చూడండి, దీని క్లాత్ కూడా చాలా బాగుంటుంది అనమాట, నాకు చాలా నచ్చుతుంది. చాలా డార్క్ బ్లూ అంటే మన అన్ని ప్యాంట్స్ మీద కూడా మనం క్యాజువల్గా, కొంచెం సెమీ ఫార్మల్గా కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ కలర్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే. ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ షర్ట్ అనమాట. ఎవర్ గ్రీన్ డార్క్ బ్లూ షర్ట్ అనమాట. ఇది కొంచెం నేను లూజ్ తీసుకున్నాను అనమాట. నేను యాక్చువల్లీ ఇది కూడా నేను ఇంతకుముందే తీసుకున్నాను, ఇప్పుడు నేను ఆర్డర్ చేయలేదు కొత్తగా. నా దగ్గర ఇంతకుముందు నుంచి ఉంది ఇది షర్ట్, కానీ నాకు ఇది కొంచెం లూజ్ అవుతుంది ఫిట్టింగ్. ఎలా తీసుకున్నానో కానీ లూజ్గా ఉంది. లూజ్ ఉన్నా కానీ హ్యాండ్స్ దగ్గర జనరల్గా కొంచెం లూజ్ ఉంది ఈ షర్ట్. ఎందుకంటే ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా లేకుండా నేను ఎప్పుడైనా వేసుకోవాలంటే డిఫరెంట్గా అట్లా చేసుకుంటాను. చూడొచ్చు, ఫార్మల్కి ఇట్లాంటి షర్ట్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి, వర్సటైల్గా ఉందో. యాజ్ వెల్ యాజ్ దీన్ని క్యాజువల్గా కూడా మీకు ఒకసారి ట్రై చేసి చూపిస్తున్నాను. చూడొచ్చు, మీరు జీన్స్ ప్యాంట్ మీద కూడా ఎలా కనిపిస్తుంది చూడొచ్చు. క్వాలిటీ కానివ్వండి, ఇట్లాంటి డార్క్ కలర్స్ ఏంటంటే మనకు కొంచెం హైలైట్ చేస్తాయి అనమాట. ఖచ్చితంగా ఒకసారి డార్క్ కలర్స్ కూడా ట్రై చేయండి. నేను ఎలాగో లైట్ కలర్స్ చూపించాను మీకు, లైట్ పింక్ కానివ్వండి, లైక్ ఆరెంజ్ కానివ్వండి, ఈవెన్ లైట్ బ్లూ కూడా చూపించాను కదా. క్వాలిటీ సూపర్ ఉంది. ఫిట్టింగే నాకు అంత పర్ఫెక్ట్గా లేదు, కానీ నేను అప్పుడప్పుడు వేసుకుంటాను. ఎందుకంటే క్యాజువల్గా జనరల్గా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అంత ఫిట్టింగ్ లేదు. మనం షర్ట్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ, నేను అందుకోసమే క్యాజువల్ కూడా మీకు వేర్ చేసి చూపిస్తున్నాను కదా. అయితే నాకు అయితే పర్సనల్గా బాగానే అనిపిస్తుంది. ఈ షర్ట్ కూడా డార్క్ బ్లూ ఉంది కాబట్టి కొంచెం ఏమైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ అట్లా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇదే అనమాట లాస్ట్ షర్ట్ మనది. అయితే ఇదే అనమాట మన వీడియో, ఈరోజు వీడియో. అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్.